తనదైన శైలితో తెలుగువారిని విశేషంగా అలరించిన గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం శాశ్వతంగా ఆగిపోయింది. తెలుగు సినిమా పాటల తోటలో సీతారామశాస్త్రి వాణి బాణి ప్రత్యేకమైనవి. సిరివెన్నెల సినిమాలో అన్ని పాటలు పలికించి జనాన్ని పులకింపచేసిన సీతారామశాస్త్రి ఆ సినిమా టైటిల్ని ఇంటి పేరుగా మార్చుకున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రిగా జేజేలు అందుకున్న ఆయన న్యూమోనియాతో వారం రోజుల క్రితం కిమ్స్ హాస్పిటల్లో చేరారు. అప్పటి నుంచి వెంటిలేటర్పై ఉన్న ఆయన కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. సీతారామశాస్త్రి వయసు 66 సంవత్సరాలు. ఆయనకు భార్య పద్మావతి, 2 కుమారులు యోగి, రాజా ఉన్నారు. సీతారామశాస్త్రి ఇంటి పేరు చేంబోలు. విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో 1955 మే 20న ఆయన జన్మించారు. అప్పట్లో భరణి అనే కలం పేరుతో కవిత్వం రాసేవారు సీతారామశాస్త్రి. కళా తపస్వి కె విశ్వనాథ్కు పరిచయస్తుల వల్ల సీతారామశాస్త్రి కవిత్వం గురించి తెలిసింది. దీంతో జననీ జన్మభూమి సినిమాలో సీతారామశాస్త్రికి తొలి అవకాశాన్ని కల్పించారు. ఆ తర్వాత విశ్వనాథ్ రూపొందించిన సిరివెన్నెలలో ఆయనకు అన్ని పాటలు రాసే అవకాశాన్ని కల్పించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా సాహిత్యం జనాన్ని పులకింపచేసింది. దాంతో సీతారామశాస్త్రి పేరు ముందు సిరివెన్నెల ఇంటి పేరుగా నిలిచిపోయింది. సిరివెన్నెల సినిమా పాటలతో తొలి నంది అవార్డు అందుకున్న సీతారామశాస్త్రి వరుసగా 3 ఏళ్లు ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డును సొంతం చేసుకుని హ్యాట్రిక్ సాధించారు. ఇక మొత్తం 11 సార్లు ఆయన ఉత్తమ గీత రచయితగా నంది అవార్డులు అందుకున్నారు. 2019లో సిరివెన్నెలను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. సీతారామశాస్త్రి ఎంత బిజీగా ఉన్నా ఆయనతో ఒక్క పాటైనా రాయించాలని తప్పించేవారు ఆయన అభిమాన నిర్మాతలు, దర్శకులు. ఆయన మృతి తెలుగు చిత్రసీమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పలువురు సినీ ప్రముఖులు కోరారు. సీతారామశాస్త్రి కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని వెలుబుచ్చారు. అది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వర్ణ కిమ్స్ హాస్పిటల్ నుంచి అందిస్తారు. స్వర్ణ, మరి సీతారామశాస్త్రి మరణానికి సంబంధించి అక్కడ ఇంతవరకు చూసుకుంటే ఎంతమంది ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు, అలాగే ఆయన మరణానికి సంబంధించి ఎలాంటి సంతాపాన్ని అంతా వెలుబుచ్చుతూ ఉన్నారు? ఆయన మరణం తీరని లోటు మొత్తం మన తెలుగు జాతికే. అయితే అక్కడ ఎలా ఉంది పరిస్థితి? రైట్ అర్చన, సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతుంది సినిమా ఇండస్ట్రీ. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులందరూ కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మనం సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాము. అయితే ఆయన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈ నెల 24న హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. న్యూమోనియాకి సంబంధించి, లంగ్స్కి సంబంధించి కొంత ప్రాబ్లం ఉన్నప్పుడు ఆయన ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఆ సమయంలో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, సెట్ అవుతారు అనుకున్న తరుణంలో ఆయన పరిస్థితి విషమించడం కావచ్చు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కోవడంతో ఆయన ఈరోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు కూడా మనకి చెప్పాయి, బులెటిన్ విడుదల చేశాయి. అయితే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన పాటలు, రచనలు, రచయితలు ఎంతోమంది ఇక్కడ వచ్చి సంతాపాన్ని తెలియజేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఒక సినిమా ఇండస్ట్రీ ఒక మంచి రచయితని, ఒక విప్లవ భావాలు కలిగిన, ఒక ఆధ్యాత్మిక భావాలు కలిగిన, ఒక మంచి ఒరవడి కలిగిన పాటలు ఎన్నో ఇచ్చారు ఇండస్ట్రీకి. ఇలాంటి రచయిత మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని కూడా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈయన 1950 మే 20న అనకాపల్లిలో జన్మించారు. ఈయన ఆంధ్ర యూనివర్సిటీలో MA చేశారు. అయినప్పటికీ ఆయనకి రచనల పట్ల ఎంతో ఆసక్తి ఉండడంతో కొంత రచనలు కూడా రాయడం ప్రారంభించారు. ఆ రచనలు చూసి సిరివెన్నెల సినిమాకి కె విశ్వనాథ్ గారు అవకాశం ఇచ్చారు. అక్కడితో ఆయన దశ తిరిగిందని చెప్పొచ్చు. సిరివెన్నెల సినిమాకి రాసిన పాటలు
ఎంతో హిట్ అయ్యాయి. ఆ పాటలు హిట్ అవ్వడం వల్ల సిరివెన్నెల అని తన ఇంటి పేరుగా కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి మార్చుకోవడం జరిగింది. అంటే ఆయనకు అలా సెట్ అయిపోయింది. అయితే స్వర్ణ అన్నింటికంటే ముందుగా ఒక వారం రోజుల క్రితం న్యూమోనియాతో ఆయన హాస్పిటల్లో చేరారు అని చెప్తూ వస్తున్నారు. కానీ ఇంకొక వైపు ఆయనకి చూసుకుంటే క్యాన్సర్ కూడా ఉంది, క్యాన్సర్ వలన కూడా ఆయన మరణించారు. ఇంకా రకరకాలుగా చెప్తున్నారు కదా. అసలు నిజానికి ఆయన ఏ ఏ రకాల అనారోగ్యాలతో బాధపడుతున్నారు, ఇంతకు ముందే అనారోగ్యం ఉందని అసలు తెలుసా, లేకపోతే ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాతనే ఇవన్నీ బయటకు వచ్చాయా స్వర్ణ? అయితే మనతో మాట్లాడడానికి సంగీత దర్శకులు మాధవపెద్ది గారు ఉన్నారు. మాధవపెద్ది గారు నమస్తే అండి. నమస్కారమ్మా. వెన్నెల ఉన్నంత కాలం సిరివెన్నెలని మనం ఎవరూ మర్చిపోలేమండి. మరి ఇప్పుడు మన తెలుగు ప్రజానీకం అంతటి అత్యుత్తమమైన సాహిత్యాన్ని కోల్పోయింది ఇప్పుడు. మరి దీనికి సంబంధించి మరి మీరేమంటారు? ఆయనతో ఉన్న మీ అనుబంధం ఎలాంటిదండి? మా అనుబంధం ఏమని చెప్పాలి, ఆయన మొట్టమొదటి పాట నుంచి మేము ఫ్రెండ్స్. అలాగంటే నేను 2 రకాలుగా ఆయనతో పనిచేశాను. ఆయన సిరివెన్నెల సినిమాకి నేను కీబోర్డ్ ప్లేయర్. ఓకే అండి. విజయలత తరపున ప్రసాద్ స్టూడియోలో రికార్డ్ చేసాం. ఓకే అండి. విశ్వనాథ్ గారు దానికి దర్శకులు. అప్పట్లో నేను కేవి మాధవన్ గారి పర్మనెంట్ కీబోర్డ్ ప్లేయర్. సో అప్పుడు అంతకు ముందు అంతా వేట సుందరమూర్తి గారు, తర్వాత సీతారామ శాస్త్రి గారు వచ్చారు. అన్ని పాటలు ఆయన రాశారు, అన్ని పాటలకి నేనే కీబోర్డ్ ప్లేయర్. అక్కడి నుంచి కొన్ని ఆయన రాసిన ఆణిముత్యాలు లాంటి కొన్ని పాటలకి నేను కీబోర్డ్ ప్లేయర్ గా పనిచేశాను. అది ఒక అనుబంధం. అక్కడి నుంచి ఏంటంటే నేను ఆ మొదటి సినిమా నుంచి ఫ్రెండ్స్ కాబట్టి నేను ఎక్కడ కనబడినా అక్కడిజా అన్నగారు అంటుండేవాడు. ఆయన నాకన్నా ఒక 5 ఏళ్ళు చిన్నవాడు. తర్వాత ఏమైంది, మేము ఇక్కడ సాక్షి గారి ఇంట్లో అద్దెకుండేవాళ్ళం మేము 1981 నుంచి 85 వరకు. 85 లో మేము సొంత ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయాం. ఈయన అదే ఇంట్లో అద్దెకు వచ్చారు. సో ఆయన భార్య, వాళ్ళ పిల్లలు, 3 పిల్లలు, మా పిల్ల, ఆడపిల్ల, అందరూ మా ఫ్యామిలీ లాంటిది. అది మా ఫ్యామిలీకి ఎంత బాధ అంటే ఇవాళ 4 వెళ్ళిపోయారు మా ఫ్యామిలీ నుంచి. ఎవరంటే ముందు వెలుగు సుందరమూర్తి గారు, తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు, ఈ సంవత్సరం ఏమో వెన్నెలకంటి, ఇప్పుడు సీతారామ శాస్త్రి గారు. మేము ఎంత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనేది అది మేము మాటలో చెప్పేది కాదు. అందరూ ఏంటంటే ఆయనతో ఉన్న అనుబంధం అని చెప్తారు తప్పితే వాళ్ళ ఫ్యామిలీ సంబంధించిన అందరితో. సీతారామ శాస్త్రి గారిని మాకు వరుసకి బంధువు కూడా ఆయన. బంధువు కానీ అది సెకండరీ. ఏంటంటే దానికన్నా మంచి మేము స్నేహితులం అంతే. మంచి మంచి పాటలు నాకు 3 రకాలుగా రాశాడు ఆయన. ఎలా అంటే భార్గవ్, ఫస్ట్ భార్గవ్ అనే ఒక సినిమా, దాంట్లో ఫ్రెండ్షిప్ మీద రాశారు నాకు. అది ఎప్పుడో రుణం ఉన్నది, ఈ అనుబంధ గంధం ఏ జన్మదో, ఎవరు సిరితో కొనలేదు అని రాశాడు ఆయన. బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అలా ఇది ఇలాగ కొన్ని సాంఘిక సినిమాల్లో రాశారు. దాని తర్వాత భైరవ ద్వీపం, అది ఫోక్లోర్ సినిమా. దాంట్లో 2 పాటలు రాశారు. ఘటన ప్రేమ ఘటన ఒక పాట, బాలు గారు చిత్ర పాడారు. ఇంకొక పాట ఎంత ఎంత మింత మోహమో అని ఒక పాట. దాని ముందు వచ్చే చిన్న బిట్ సాంగ్ వచ్చి పి సుశీల్ గారు కోడల్ని పరిచయం చేశాను, సంచాన్ ఒక అమ్మాయి. సో ఆ 2 పాటలు దాన్ని రాశారు. నెక్స్ట్ మళ్ళీ శ్రీకృష్ణార్పణ విజయం, అది పౌరాణిక సినిమా. దాంట్లో స్వరం చరణం కలవని అనే అద్భుతమైన పాట రాశారు. సో ఇలా ఎలా చూసినా 3 రకాల ఇది భక్తి సంగీతం. పైగా నా ప్రైవేట్ ఆల్బమ్ హోమం సారంలో మొట్టమొదటి రాసిన 4 కవుల్లో శాస్త్రి గారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే మేము ఎక్కడ కలిసినా, స్టేజ్ మీద కలిసినా, విడిగా ఫంక్షన్స్ లో కలిసినా కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్నాం. అంటే మాది సినిమా స్నేహం కాదు, అది సినిమా స్నేహం కాదు. మాది ఏంటంటే నేను ఎప్పుడు చెప్పేవాడిని, సంగీతానికి ఇంటి పేరు సాహిత్యం. కరెక్ట్, సాహిత్యం. రైట్ అండి, కరెక్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మాధవపెద్ది సురేష్ గారు. అయితే చిరంజీవి గారు మాట్లాడుతున్నారు అక్కడ, ఒకసారి లైవ్లో చూద్దాం.
నా మీద ఉన్న అభిమానాన్ని ఆ రకంగా చెప్పుకున్నారు. నిజంగా ఈ రోజున ఆయనలో ఒక గొప్ప మహావృక్షం, కవి వృక్షాన్ని మనం పోగొట్టుకున్నాము, కూలిపోయిందని చెప్పాలి. ఆయనలో శ్రీశ్రీ గారిలో ఉన్న ఆవేశం ఉంది. శ్రీశ్రీ గారి లాగా ఈ సమాజంలో ఉండే తప్పుని ఎత్తి చూపాలని, కుళ్ళుని కడిగేయాలని ఆయన ఆవేశపు మాటల్లో మనకి ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది. అలాగే వేటూరు గారిలో ఉన్నటువంటి ఆ రకమైనటువంటి అందమైన సాహిత్యం, సినిమాటిక్గా ఎన్ని రకాల అందాలు ఉంటాయో అన్ని రకాల అందాలు ఆయన సాహిత్యంలో ఉన్నాయి. ఆ రకంగా ఆయన శ్రీశ్రీ గారిని, వేటూరు గారి కలబోసినటువంటి కలం ఆయన కలం. అలాంటి గొప్ప కవి రోజున ఇంకా లేరు. చెప్పాలంటే ఈ తెలుగు సాహిత్యానికి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ స్థానుభూతిని తెలియజేస్తున్నాను. మిత్రమా, వి మిస్ యూ. సీతారామ శాస్త్రి గారు ఇక మనకు లేరు. వారికి గత 6 సంవత్సరాల క్యాన్సర్తో సగం లంగ్ తీసేది. తర్వాత ఆయనకి బైపాస్ సర్జరీ కూడా చేశారు. మళ్ళీ ఒక 1 వీక్ బ్యాక్ ఇంకొక అదర్ సైడ్ లంగ్కి మళ్ళీ క్యాన్సర్ వస్తే దాంట్లో కూడా సగం లంగ్ తీసేశారు. తర్వాత 2 డేస్ చాలా బాగున్నారు. తర్వాత కాంప్లికేషన్స్ రాగానే అక్కడి నుంచి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కొరకు కిమ్స్కి షిఫ్ట్ చేశారు. కిమ్స్లో మనం 2 రోజులు ట్రై చేసి మంచిగా రికవర్ అవుతున్నారు. ట్రికాస్టమీ అది కూడా చేశాము. తర్వాత ఆక్సినేషన్ ఆల్రెడీ 45% ఆఫ్ ద లంగ్ తీసేసాం కాబట్టి ఆ 55%కి మనకి ఇన్ఫెక్షన్ వచ్చింది. దానివల్ల ఆక్సినేషన్ సరిగా లేక ఎక్మో మిషన్ మీద పెట్టాము. గత 5 రోజుల నుంచి ఎక్మో మిషన్ మీద ఉన్నారు. ఆ ఎక్మో మిషన్ మీద పెట్టిన తర్వాత క్యాన్సరు, అదేవిధంగా పోస్ట్ బైపాస్ సర్జరీ, ఒబీస్ పేషెంట్ అయ్యింది మనకి బాగా. తర్వాత కిడ్నీ కూడా డ్యామేజ్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ బాడీ అంతా స్ప్రెడ్ చేసి ఈరోజు 4:07 తుది శ్వాస పోయినారు. ఇది నమ్మలేని నిజం అండి. నిజం జరిగినా నమ్మలేకుండా ఉన్నాము. ఇది చాలా పెద్ద లాస్ నాకు. బాలసుబ్రహ్మణ్యం పోయినప్పుడేమో కుడి భుజం రాలిపోయింది అనుకున్నాను. ఇప్పుడు ఇతను పోయిన తర్వాత ఎడమ భుజం కూడా పోయింది. ఇప్పుడు ఏమిటో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదు. అంత సన్నిహితంగా ఉండి, అంత చక్కగా ఉండి మాట్లాడేవాడు ఒకసారి అంతర్ధానం అయిపోయాడంటే చాలా నమ్మశక్యంగా నిజంగా ఉంది. ఇది ప్రస్తుతానికి ఇంతకంటే నేనేం మాట్లాడలేదు. వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి కలగాలని, ఆత్మకి మనశ్శాంతి కలగాలని ప్రార్థిస్తూ నేను ఇంతతో విరమిస్తున్నాను. ఇది చాలా చెప్పలేని ఒక సిచ్యుయేషను. అందుకని ఇంతతో నేను మాట్లాడలేకుండా ఉన్నాను. నిజంగా ఈరోజు చాలా దుర్దినం. తెలుగు సినిమాకే చాలా 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 మా ఇద్దరి పరిచయం ఈనాటిది కాదు, మద్రాసులో ఆ ఓసిత్ కథ అయిన కొద్ది కాలానికి విష్ణు గారు తీసిన సిరివెన్నెలతో అరంగేట్రం తీసిన సీతారామ శాస్త్రి గారు ఆ రోజు నుంచి నాకు మంచి మిత్రుడు. అడపదడప 1-2 పాటలు రాస్తూ వచ్చిన ఆయన సుందరరామూర్తి గారి మరణం తర్వాత మా సినిమాలో ఎక్కువ శాతం పాటలు ఆయనే రాశారు. నిజం చెప్పాలంటే ఇక తెలుగు సినిమా సాహిత్యం కోరుకునే ప్రేక్షకుడికి, అభిరుచి గల నిర్మాతకి, ఆయనే కావాలనుకున్న దర్శకుడికి ఇక తెలుగు సినిమా నేటి నుంచి లేదు అని అనుకోవచ్చు. ఇటీవలే 2 పాటలు పూర్తి చేసి 3వ పాట రాస్తూ ఉన్నారు దుర్గా సల్మాన్ సినిమాలో. అలాగే నందిని రెడ్డికి సినిమాలో కూడా ఒక పాట రాశారు, ఇంకో పాట రాస్తున్నారు. తను ప్రభాస్తో తీయబోతున్న సినిమా కూడా ఇప్పటికే పలుసార్లు డిస్కషన్స్ చేశారు. ఆ సినిమాలో 5 పాటలు ఆయన రాయాలి అనేది నాగి సంకల్పం.